అత్యుత్తమ బ్రాండ్ కానీ అధిక వాల్యుయేషన్. ఇదేనా బాష్ లిమిటెడ్ యొక్క అసలైన స్టోరీ? FY25లో బాష్ ₹512 డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేరుకు భారీ మొత్తం. కంపెనీకి భారీగా లాభాలు వస్తున్నా కొత్త ఆర్డర్లు కన్నా ఫైనాన్షియల్ మరియు రెగ్యులేటరీ అంశాలే ప్రధానంగా చర్చలో ఉన్నాయి. బాష్ యొక్క మొబిలిటీ సెగ్మెంట్ అంటే కార్లు, ట్రాక్టర్లకు సంబంధించిన భాగాల తయారీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రిఫికేషన్, డిజిటలైజేషన్ పై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఫైనాన్షియల్స్ FY25 రెవెన్యూ ₹18,087 కోట్లు, నికర లాభం ₹2,013 కోట్లు. ROE 15.6%, ROS 21.1%, మార్కెట్ క్యాప్ ₹1.11 లక్షల కోట్లు. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. పే రేషియో 55.5x, ఇది చాలా ఎక్కువ. స్టాక్ ఇప్పటికే ₹37,800 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కన్నా చాలా ఎక్కువ. వాల్యుయేషన్ రిస్క్, మార్కెట్ ఒత్తిడులు మరియు ఇతర ఆదాయాలపై ఆధారపడటం కొంత నెగటివ్ సిగ్నల్. కానీ బాష్ ఓ స్టేబుల్ డివిడెండ్ కాంపౌండర్. రివార్డ్ ఆశలు ఉన్నాయా అంటే షార్ట్ టర్మ్ లో కష్టం, కానీ లాంగ్ టర్మ్ లో మంచి హోల్డింగ్ కావచ్చు. బాష్ స్ట్రాంగ్ బ్రాండ్, స్టేబుల్ గ్రోత్, కానీ హై వాల్యుయేషన్ వద్ద ఇన్వెస్ట్ చేయాలంటే జాగ్రత్త అవసరం. రిస్క్ ఎందుకు? మంచి ఎంట్రీ పాయింట్ కోసం వేచి చూద్దాం. డిస్క్లైమర్: ఈ వీడియోను విద్యాపరంగా మాత్రమే చూడాలి. మేము SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కాదు. ఇంకెందుకు ఆలస్యం? ఎప్పటికప్పుడు స్టాక్ అప్డేట్స్ కొరకు స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.